ఈ రోజు Realme 11 అలాగే 11X అయితే లాంచ్ చేసింది. సో దానికోసం స్పెషల్ బాక్స్ అయితే మన ముందుకు పంపించారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే రెండు డివైసెస్ ఉంటాయి. 11 వచ్చేటప్పటికి హై ఎండ్ వేరియంట్, 11X వచ్చేటప్పటికి లో ఎండ్ వేరియంట్. దీనిలో ఏమేమి పంపించారు ఏంటి అనేది చూడండి, ఎందుకంటే ఇది స్పెషల్ బాక్స్ కాబట్టి. సో ఇక్కడ మీరు చూసారంటే Realme 11 5G అనేటువంటి ఫోన్ అండ్ దీంతో పాటు Realme Buds Air 5 Pro. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో మీరు నిన్ననే చూసుంటారు, ఎందుకంటే ఆల్రెడీ దీని రికార్డింగ్ అయిపోయింది. మళ్ళీ దీన్ని అసెంబ్ల్ చేసి మీకు కొత్తగా ఎలా ఉంటాయి ఫ్లేవర్ ఉంటుందో దాన్ని అయితే తీసుకొచ్చాను. సో ఆలస్యం చేయకుండా Realme 11 అండ్ దీంతో పాటుగా 11X మొబైల్ ఫోన్ ని కూడా అన్బాక్సింగ్ చేసేద్దాం. రెండిట్లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు, అంతా సేమ్, జస్ట్ కెమెరా అలాగే ఛార్జింగ్ టెక్నాలజీ మాత్రమే డిఫరెన్స్. అఫ్ కోర్స్ ప్రైస్ కూడా ఉంటుంది, కలర్, స్టోరేజ్ అండ్ ర్యామ్ వేరియంట్స్ కూడా మనకు రావడం జరుగుతుంది. Realme 11X లో చూసారంటే 6 128GB ఉంటుంది, అలాగే 8 128GB ఉంటుంది. వేరే ఇక్కడ Realme 11 లో వచ్చేటప్పటికి ఇది కొంచెం హై ఎండ్ వేరియంట్ కింద మనం తీసుకొస్తున్నారు. 8 128 అలాగే 8 256GB వేరియంట్ కూడా ఉంటుంది. ఈవెన్ ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ సెగ్మెంట్ కి సంబంధించిన మొబైల్ ఫోన్స్ అని వీటిని అయితే తక్కువ అంచనా వేయకండి. అఫ్ కోర్స్ 5G లో కూడా ఇవి చాలా వెల్ ట్యూన్డ్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఎయిర్టెల్ నెట్వర్క్ ని యూజ్ చేస్తున్నాను హైదరాబాద్ సిటీలో. ఇక్కడ నేను ఇంటర్నెట్ స్పీడ్స్ ని అయితే ఒకసారి టెస్ట్ చేస్తున్నాను, డౌన్లోడ్ అండ్ అప్లోడ్. ఇప్పుడు ప్రెసెంట్ మన స్టూడియోలో నాకున్నటువంటి హైయెస్ట్ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత అంటే 300 Mbps. బట్ ఇక్కడ మీరు చూస్తున్నారా ఆల్మోస్ట్ 700 Mbps ఇంటర్నెట్ స్పీడ్ అయితే మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈవెన్ డౌన్లోడ్ స్పీడ్ కూడా మీకు అరౌండ్ 130 Mbps స్పీడ్ రావడం జరుగుతుంది. ఇవాళ రేపు వైర్లెస్ లో అది కూడా మనకి సిమ్ కార్డ్ ద్వారా ఎయిర్టెల్ ఇస్ డూయింగ్ ఏ వెరీ గుడ్ జాబ్. నిజంగా వైర్డ్ సర్వీసెస్ కన్నా గానీ నాకు వైర్లెస్ లో మరింత స్పీడ్స్ అయితే కనిపించడం జరుగుతుంది. బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ స్పీడ్ అంటే సింప్లీ క్రేజీ. ఆలస్యం చేయకుండా అన్బాక్సింగ్ చేసి బాక్స్ కంటెంట్స్ ఏంటి చూడటంతో పాటు నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇవి మనకి రీటైల్ బాక్సెస్ అయితే 11 11X అలాగే Realme బ్రాండింగ్ ఇవన్నీ కామన్ గా చూస్తుంటాం అండ్ లెఫ్ట్ అండ్ రైట్ కూడా సేమ్. బ్యాక్ సైడ్ వీటికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్ తో పాటు MRP యాజ్ యూజువల్ గా వీళ్ళు కొట్టేయడం అయితే జరిగింది. బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైస్ అలాగే కొంత యూజర్ మాన్యువల్ తో పాటు USB టైప్ A టు టైప్ C కేబుల్ రెండిటిలో ఇండివిజువల్ గా. Realme 11 అయితే మీకు 67 వాట్స్ ఆఫ్ చార్జర్ రావడం జరుగుతుంది. అలాగే Realme 11X అయి ఉన్నట్లయితే కనుక 33 వాట్స్ ఆఫ్. ఇక రెండిటిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేసెస్ లో Realme 11 లో మనకు వచ్చేటప్పటికే మనకి లైట్ గా కొంచెం గ్రేష్ కలర్ ఉన్నటువంటి TPU కేస్ ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇది కొంచెం డిజైన్ ని డౌన్ గ్రేడ్ చేసి, అంటే ఈ కలర్ ని డౌన్ గ్రేడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ Realme 11X లో వచ్చేటప్పటికి ట్రాన్స్పరెంట్ కేస్ ని ప్రొవైడ్ చేశారు. డిజైన్ ని ఏ విధంగా అయితే ఇది డ్యామేజ్ అయితే చేయట్లేదు. సో ఇది కూడా బ్లాక్ కలర్ కాకుండా ట్రాన్స్పరెంట్ ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. బట్ ఐ నో దట్, ఎందుకంటే మనం చేతిలో పట్టుకొని ఎలా అవుతుంది కదా, సో దానికోసం వీటిని ప్రొవైడ్ చేశారు. ఈవెన్ మనకి TPU కేసెస్ లో సైడ్ ఎడ్జెస్ ఏవైతే కొంచెం హైట్ ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా పొరపాటున మొబైల్ ఫోన్ చేజారు ఇట్లా కింద పడ్డా కానీ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా తక్కువే. అండ్ దీంతో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంతే, ఇక అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్సెస్ లో అయితే ఏమీ లేవు. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండింటికి సంబంధించినటువంటి డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. సైడ్ బాడీ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్ మనకి యూజ్ చేయడం జరిగింది. ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ మెటీరియల్. కాకపోతే Realme 11 సిరీస్ లో లైక్ 11 Pro కావచ్చు, 11 Pro Plus కావచ్చు, లేదన్నట్లయితే నార్జో 60 కావచ్చు, దాంట్లో సర్క్యులర్ మాడ్యూల్ తో ఉన్నటువంటి కెమెరాని తీసుకొచ్చారు. బట్ అది సెంటర్ లో ఉంటే దీన్ని కాస్త వీళ్ళు లెఫ్ట్ సైడ్ కి జరిపారు అంతే. బట్ దీని పైన ఉండేటువంటి డిజిటల్ గోల్డ్ కలర్ ఆ గ్రూయింగ్ ఫినిష్ ఏదైతే ఉందో చూడటానికి ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్, స్మార్ట్ ఫోన్. ఇంకా చెప్పాలన్నట్లయితే నాకు ఒక బ్రాండ్ గుర్తొస్తుంది. ఆ బ్రాండ్ ఏంటి అనేది లెట్ మీ నో. మీరు గెస్ చేస్తే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తున్నారు మన ఇండియాలో. ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో ఆ బ్రాండ్ నాకు గుర్తు రావడం జరిగింది. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు పాండా గ్లాస్ ప్రొటెక్షన్ అయితే మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ఏ విధమైనటువంటి వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీని అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. బట్ గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేశారు సిమ్ కార్డ్ కనెక్టర్స్ దగ్గర కాబట్టి చిన్నపాటి తుప్పర్లు ఇలాంటి వాటికి అయితే ఇది సస్టైన్ అవ్వడం జరుగుతుంది. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ కమ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్. ఇది బాటమ్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్, టైప్ సి కమ్యూనికేషన్ పోర్ట్, ప్రైమరీ మైక్రోఫోన్, 3.5mm జాక్ ని ప్రొవైడ్ చేశారు. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు మీకు సిమ్ కార్డ్ స్లాట్. అఫ్ కోర్స్ ఇందులో మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని మన ముందు తీసుకొచ్చారు. అప్ టు 1 TB దాకా మీరు మెమరీని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు.
డబ్బులు వేస్ట్ చేసుకోకండి, బేస్ వేరియంట్ కి వెళ్ళిపోండి, మెమరీ కార్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి. అలాగే టాప్ మీరు చూసారంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ తీసుకొచ్చారు. ఎస్, దీంట్లో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే మిస్సింగ్. ఇక టోటల్ ఫోన్ థిక్నెస్ వచ్చేటప్పటికే 8mm గా రావడం జరుగుతుంది. అండ్ ఈచ్ ఫోన్ ఇండివిజువల్ గా ఒక్కొక్కటి వెయిట్ వచ్చేటప్పటికి అరౌండ్ 190 గ్రామ్స్ రావడం జరుగుతుంది. ఇక కలర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేర్ మీరు రియల్మీ 11X లో చూసారు అన్నట్లయితే కనుక పర్పుల్ కలర్ మీరు ఇక్కడ చూస్తుంది. ఎస్, వీళ్ళంటాం పర్పుల్, బట్ చూడడానికి మాత్రం స్కై బ్లూ అలాగే పింక్ కాంబినేషన్ గా మనకు రావడంతో పాటు మరొకటి బ్లాక్ కలర్ రావడం జరుగుతుంది. వేర్ ఇందులో మనకి గోల్డ్ కలర్ తో పాటు మరొకటి వచ్చేటప్పటికే బ్లాక్ కలర్. సో అంతే. సో రెండిట్లో కూడా ఇండివిజువల్ గా ఏవైతే గోల్డ్ అలాగే పర్పుల్ కలర్ ని మనకు పంపించడం జరిగింది. చూడటానికి మాత్రం డిజైన్ పరంగా కలర్స్ పరంగా మాత్రం చాలా బాగున్నాయి. అండ్ ఇక డైలర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి గూగుల్ డైలర్ ని ప్రొవైడ్ చేశారు. బట్ కంగారు పడకండి, దీంట్లో ఓ డైలర్ ని డైరెక్ట్ గా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కాల్ రికార్డింగ్ అవతల వాళ్ళకి నోటిఫికేషన్ లేకుండా సీక్రెట్ గా రికార్డ్ చేయొచ్చు. అండ్ బై డిఫాల్ట్ గా మనకి గూగుల్ మెసెంజర్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ లో డిస్ప్లే గురించి మనం మాట్లాడుకుందాం. రెండిట్లో కూడా డిస్ప్లే కూడా మీకు సేమ్ ఉంటుంది, ఎక్కడ డిఫరెన్స్ ఉండదు. రెండిట్లో 6.72 ఇంచెస్ కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ సెంటర్ పంచోల్ కట్అవుట్ తో ఉన్నటువంటి ఐపీఎస్ డిస్ప్లే ని మన ముందు తీసుకొచ్చారు. ఆఫ్ కోర్స్ దీంట్లో మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 60 అలాగే 90 అలాగే 120 హెర్ట్జ్. ఇట్లా మూడు డిఫరెంట్ వేరియంట్స్ లో మనకి స్క్రీన్ రిఫ్రెష్ రేట్ చేంజ్ అవడంతో పాటు ఇది 240 హెర్ట్జ్ కి సంబంధించినటువంటి టచ్ శాంపుల్ రేట్ తోటి రావడం జరుగుతుంది. అండ్ ఈ రెండిట్లో మనకి మాక్సిమం పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికి ఒకవేళ ఇండోర్ కండిషన్ లో యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే కనుక 550, ఒకవేళ అవుట్డోర్ కండిషన్ లో తీసుకెళ్లి యూజ్ చేస్తున్నారు అన్నట్లయితే 680 నిట్స్ దాకా మాక్సిమం పీక్ బ్రైట్నెస్ మనకు రావడం జరుగుతుంది. అండ్ రెండిట్లో కూడా మనకి ఫుల్ హెచ్డి లో ఓటీటీలో మీరు కాంటెంట్ అయితే చూడొచ్చు. వైడ్ 1L1 సపోర్ట్ అయితే ఉంది, బట్ నెట్ఫ్లిక్స్ లో మీకు హెచ్డిఆర్ సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు. ఇక డిస్ప్లే ఒక్కటే బాగుంటే సరిపోతుంది, ఆడియో కూడా బాగుండాలి కదా. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి సింగిల్ స్పీకర్ ని మన ముందు తీసుకొచ్చారు. సో డ్యూయల్ స్టీరియో స్పీకర్ అయితే తీసుకురాదు, అట్లీస్ట్ ఇయర్ స్పీకర్ నైనా తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది. అండ్ దీంట్లో మీకు కాస్ట్ కటింగ్ లైక్ హైరెస్ ఆడియో గానీ లేదన్నట్టయితే డాల్బీ డిటిఎస్ ఇలాంటి సర్టిఫికేషన్ అయితే లేదు. బట్ వైర్ అండ్ వైర్లెస్ రెండిటిలో కూడా మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది, విచ్ ఇస్ గుడ్ థింగ్. అండ్ సౌండ్ ప్రొఫైల్ లో వీళ్ళకి సంబంధించినటువంటి స్పెషల్ సౌండ్ ఫీచర్స్ అయితే మనం ముందు తీసుకొచ్చారు. కొంచెం బెటర్ ఆడియో క్వాలిటీని అయితే మీరు దీని ద్వారా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, లైక్ ప్రీసెట్స్ ద్వారా. ఇక దీంట్లో అంటే రెండిటిలో ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. 6nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 6100 ప్లస్ ప్రాసెసర్ ని మనం ముందు తీసుకొచ్చారు. రీనేమ్డ్ లేదా రీబ్రాండెడ్ వర్షన్ ఆఫ్ మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 700 SoC చిప్సెట్ అని అనుకోవచ్చు. లేదన్నట్లయితే మీరు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 695 కన్నా కానీ కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే మీరు ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఆక్టా కోర్ ప్రాసెసర్, ఇది 5G ప్రాసెసర్. టోటల్ 9 5G బ్యాండ్స్ మన ముందు తీసుకొని రావడంతో పాటు మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz గా మనకు రావడం జరుగుతుంది. మీడియం గేమర్ అయి ఉన్నట్లయితే ఓకే, దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ప్రొఫెషనల్ గేమింగ్ అయి ఉన్నట్లయితే కనుక దీన్ని నేను పెద్దగా రికమెండ్ అయితే చేయను, బట్ మేనేజ్ అయితే చేయొచ్చు. ఈవెన్ దీని యాంటిట్యూడ్ స్కోర్ కూడా మనకి 4,30,000 ప్లస్ స్కోర్ చేయడం అయితే జరుగుతుంది, విచ్ ఇస్ ఓకే అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇక ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చారన్నట్లయితే LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 2.2 స్టోరేజ్ ని మన ముందు తీసుకొచ్చారు. పర్వాలేదు, రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి నేను ఓకే అంటాను. ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ Realme UI 4.0 తోటి మనకు రావడం జరుగుతుంది. మరొక 2 మేజర్ అప్గ్రేడ్స్ అలాగే 3 ఇయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ ని మనం వీళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ బ్లాట్వేర్ మాత్రం చాలా ఉంది, లైక్ హాట్ యాప్స్, హాట్ గేమ్స్, ఇవన్నీ వీళ్ళు ఎన్నిసార్లు మనం ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినా గానీ స్టిల్ దే ఆర్ కంటిన్యూ. దీన్ని ఇంకొంచెం లిటిల్ బిట్ తగ్గించుకుంటే ఇంకా బెటర్ గా ఉంటుందని నా అభిప్రాయం. ఆపరేటింగ్ సిస్టమ్ అయితే పర్వాలేదు, స్మూత్ గానే ఉంది, బట్ బ్లాట్వేర్ ఏదైతే ఉందో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇక దీంట్లో మనం కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో బేసిక్ గా దీంట్లో మీకు Realme 11 లో వచ్చేటప్పటికే 108 మెగాపిక్సెల్ కెమెరా మన ముందు తీసుకొచ్చారు. అండ్ ఇది ఫ్లాగ్షిప్ సెన్సార్ సామ్సంగ్ కి సంబంధించినటువంటి HM6 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. సో మనకి ఇన్ సెన్సార్ లో 3x జూమ్ మన ముందు తీసుకొచ్చారు. ఫోటోగ్రఫీ అయితే బాగుంది, ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనం కన్సిడర్ చేయొచ్చు. అండ్ అప్ టు 3x దాకా కూడా మీకు లూజ్లెస్ గా ఇన్ సెన్సార్ లో జూమ్ తీసుకొచ్చారు చూసారా, విచ్ ఇస్ గుడ్ థింగ్. ఒకవేళ మీరు ఫోటోస్ ని కనుక క్యాప్చర్ చేస్తున్నారు అన్నట్లయితే అప్ టు 10x జూమ్ దాకా మీకు ఇది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక మరొక సెన్సార్ 2 మెగాపిక్సెల్ ని తీసుకొచ్చారు, కానీ దీని గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. ఈవెన్ దీంట్లో మనకి నైట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి తగ్గట్టుగా ఇదైతే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. ఎఫ్ స్టాప్ 2.4 తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్ ఫోటోగ్రాఫ్స్ అయితే ఇది క్యాప్చర్ చేయొచ్చు, బడ్జెట్ కి తగ్గట్టుగానే ఉంది. అండ్ దీంట్లో రేర్ లో మీరు 1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ కూడా 1080 30. దీంట్లో మీకు
మీకు ఏ విధమైనటువంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఓన్లీ మీకు ఇందులో ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మాత్రమే. వేరే ఇక్కడ రియల్మీ 11X విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మనకి 64 మెగాపిక్సెల్ అది కూడా ఓమ్ని విజన్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇన్ కెమెరాలో మనకు వచ్చేటప్పటికి 2x దాకా మాత్రం మనం జూమ్ చేసుకోగలం. ఓకే అని అంటాను కెమెరాలో, బట్ ఇంకొంచెం బెటర్మెంట్ మేబీ వీళ్ళు ఫ్యూచర్ వచ్చేటువంటి ఓటీ అప్డేట్స్ లో మనకు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు ఇన్స్టెడ్ ఆఫ్ 16 మెగాపిక్సెల్ ఇందులో ఇచ్చారు కదా, ఇందులో 8 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ రెండిటిలో కూడా మీరు 1080 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ కి డీసెంట్ కెమెరాస్ అని అంటారు. బట్ నాకు ఈ రియల్మీ 11 ఏదైతే ఉందో 5G ఇది నాకు కొంచెం ఇంప్రెస్ చేయడం జరిగింది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుందాం. రెండిటిలో కూడా మనకు 5000 mAh ఆఫ్ ద బ్యాటరీని మనం ముందు తీసుకొచ్చారు, కానీ ఛార్జింగ్ టెక్నాలజీలో మనకు డిఫరెన్షియేషన్ అయితే తీసుకొచ్చారు. వేర్ రియల్మీ 11 5G లో వచ్చేటప్పటికి మీకు 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 0 to 100% ఆఫ్ ద ఛార్జింగ్ అరౌండ్ 30-35 మినిట్స్ లో కంప్లీట్ అవడం జరుగుతుంది. వేర్ రియల్మీ 11X విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి 33 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు. మీకు 0 to 100% ఛార్జ్ అవ్వడానికి 1 అవర్ టైం పడుతుంది. బట్ రెండిటిలో మీకు బ్యాటరీ డిశ్చార్జ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే 1 డే మీకు ఆరామ్సే రావడం జరుగుతుంది. ఈవెన్ 5G కనెక్టివిటీతో మీరు యూజ్ చేసుకున్నా గానీ ఆల్మోస్ట్ ఈవినింగ్ దాకా మీకు బ్యాటరీ బ్యాకప్ రావడం అయితే జరుగుతుంది. అంటే 100% మీరు 5G కన్జ్యూమ్ చేస్తూ ఉన్నారు అన్నట్లయితే కనుక. ఇక రెండిటిలో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, బ్లూటూత్ 5.2 టెక్నాలజీ ఉంది, క్యారియర్ అగ్రిగేషన్ సపోర్ట్ ఉంది 4G అయి ఉన్నట్లయితే. అండ్ రెండిటిలో కూడా మనకి 9 5G బ్యాండ్స్ తో పాటు ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ని కూడా మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. బట్ రెండిటిలో మీకు IR కంట్రోల్ గానీ లేదన్నట్లయితే కనుక NFC లాంటి ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో యాజ్ ఆఫ్ నౌ నాకైతే ప్రైస్ తెలియదు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీంట్లో మీకు రియల్మీ 11X ఏదైతే ఉందో అరౌండ్ 12-13,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో, వేరే రియల్మీ 11 వచ్చేటప్పటికి అరౌండ్ 13-14,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇవి కార్డ్ ఆఫర్స్ కాకుండా దీనిపైన కార్డ్ ఆఫర్స్ ఇచ్చారు అన్నట్లయితే కనుక ఒకసారి దీని లుక్ అయితే వేయొచ్చు. బట్ ఆల్మోస్ట్ దీనికన్నా బెటర్ పెర్ఫార్మెన్స్ తోటి ఆల్రెడీ మీకు రెడ్మీకి సంబంధించినటువంటి రెడ్మీ 12 5G మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సో వాటికి కాంపిటేటివ్ గా వీటిని లాంచ్ చేయడం అయితే జరిగింది. ఎనీవే ఒకవేళ మీరు కనుక ఈ ప్రొడక్ట్స్ ని పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. అండ్ మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ డివైజెస్ లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.